హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఇంకా సండేనే కదా, అందుకని చెప్పేసి మా ఆయన అయితే బాబుని బయటికి తీసుకెళ్లారు. ఇంకెవ్వరు లేరు, ప్రశాంతంగా ఉందని చెప్పేసి నీట్గా ఇల్లంతా చిన్నగా తుడుచుకుంటూ వచ్చానండి. మొత్తం ఫైనల్ ఇల్లంతా అయిపోయినాక అప్పుడు మా ఆయన మా బాబు బయట నుంచి వచ్చారనమాట. కష్టపడి తుడిచాను, వాళ్ళేమో మళ్ళీ గబగబా అంతా తొక్కేసేసారు. అప్పుడే తుడిచాను కాబట్టి ఇంకా వాళ్ళ కాలి ముద్రలు అయితే అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆరిపోయినాయి అంటే ఇంకా అలాగే ముద్రలా పడిపోయిద్ది. అందుకని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం తుడుస్తూ ఉన్నాను అనమాట. బేసిక్గానే నాకు ఇల్లు తుడవడం అంటే ఎందుకో కొంచెం కష్టంగా అనిపించింది. అస్సలు 2 డేస్కో 3 డేస్కో బాగా మరకలు అయినప్పుడే తుడుస్తూ ఉంటానన్నమాట. అలాంటిది ఈరోజు మార్నింగ్ ఎలాగో కానీ ఫస్ట్ ఇంటి పని ఇల్లు తుడవడం పెట్టుకున్నాను. ఎవరు లేరు కదా, ఆరిపోయిద్దిలే ప్రశాంతంగా అని చెప్పేసి ఖచ్చితంగా నేను తుడిచి కంప్లీట్ అయిపోయినాక వచ్చారు ఇద్దరు. ఇంకేం చేస్తామండి, మరకలు పడ్డాయి తప్పదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇక సండే కదా, లేగడమే లేజీగా లేచాము. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు తుడవడం కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రశాంతంగా మా వరకు అయితే టీ పెట్టుకున్నాము. చూసినా కదా, ఈ టీ కూడా ఎప్పుడో నెలకు ఒక్కసారే లేండి మా ఇంట్లో టీ అయితే. బేసిక్గా అసలు తాగనీయడు. ఇంకా సండే కదా, బతిలాడుకొని టీ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాము, అప్పటికే 10 అయిపోయింది. ఇంకేం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటాంలే అని చెప్పేసి ఇద్దరం టీ అయితే తాగుతున్నాము. బాబుకేమో క్యారెట్ ఇచ్చాను పీల్ ఆఫ్ చేసేసి, ఇంకా తిన్నాడు. ఇంకా వాడు ఆ క్యారెట్ ఈలోపు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. మా ఆయనకి ఒకటి, నాకు ఒకటి, అలాగే మా బాబుకి 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. మా ఆయన తిన్నాడు. మా బాబు ఏంటంటే లోపలిది తిండు, గొంతుకి అతుక్కునేది కదా, అందుకని చెప్పి పైన ఇలా కాలుతని అని చిన్న చిన్న ముక్కలుగా వాడు తినడానికి వీలయ్యేలాగా ముక్కలుగా కట్ చేసి ఇచ్చాను. సో ప్లెయిన్గానే ఉడకబెడతానండి, ఇందులో సాల్ట్ పెప్పరు ఏమి వేయను. కాకపోతే వాడికి చిన్నప్పటి నుంచి ఇలా ఎగ్ తినడం అలవాటు చేశాను కాబట్టి ఉడకబెట్టిందైనా చాలా ఇష్టంగా తింటాడనమాట. ఇక సండే అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండిద్ది కదా, అందులో కానీ నాన్ వెజ్ వస్తా పాటు ఇలా కొత్తిమీర పుదీనా ఇవి కూడా తీసుకొచ్చారు. ఇంక మా బాబుకి ఒక బౌల్ ఇచ్చి ఒలిచి దాంట్లో వేయరా అంటే కామ్గా కూర్చొని ఒలుస్తూ ఉన్నాడనమాట. పని బాగా చేస్తాడులేండి. ఏదైనా పని చెప్పానంటే చాలా ఇంట్రెస్ట్గా, లేదంటే నేను చేస్తున్నా వచ్చి కూర్చొని వాడు హెల్ప్ చేయడం, ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట వాడికి. బాగానే చేస్తాడు. అందుకని చెప్పేసి ఇంకా ఆ పని చెప్తే అవన్నీ కొత్తిమీర పుదీనా అన్నీ ఒలిచి వేస్తూ ఉన్నాడనమాట. ఏదో ఒక పని చెప్తే సైలెంట్గా ఉంటాడు. పని చెప్పకపోతేనే వీడు అల్లరండి. పని చెప్తే మాత్రం శ్రద్ధగా సైలెంట్గా చేస్తూ ఉంటాడు. బాగా ఇంట్రెస్ట్ కూడా చూపుతాడు. నాకు ప్రతి పనిలో హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంక ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ నేహాలు వచ్చాడు. ఇంక వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చక్రాలు ఇస్తే అవి తింటూ ఉన్నారనమాట కాసేపు. సో కావల్లో వీడు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పచ్చు మా వాడికి. చాలా తక్కువ మంది అండి ఫ్రెండ్స్. కావాలి అసలు బయటికే వెళ్ళాడు కదా, ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళామంటే వాళ్ళ నేహాలు వాళ్ళ ఇంటికే వెళ్తాము. ఇంక వాడితోటే చాలా బాగుంటాడు అనమాట. ఇంకెలాగో వాడు వచ్చాడు కాబట్టి ఇంక వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా సండే కదా, ఈసారి అయితే ఇలా చేపలు తీసుకురమ్మని నేనే చెప్పాలండి. చాలా సంవత్సరాలు అయిపోయింది తిన్నట్టుంది. కడుపుతో ఉన్నప్పుడల్లా తినలేదు, ఇంకా కన్నాకు కూడా తినే ఛాన్స్ రాలేదు. అంటే తినకూడదని అలాగే ఉంచేశారు. పచ్చి చేపలు కదా, జిల పుట్టిద్ది, అందుకని చెప్పేసి నేనే ఖచ్చితంగా తీసుకురా అని చెప్తే ఇంక ఇలా 2 కేజీలు అయితే తీసుకొచ్చారు. ఈ చేప పేరు అవే నాకు తెలియదులేండి. ఇంకా నీట్గా అయితే ఫస్ట్ అయితే కడుగుతూ ఉన్నాను. మా ఆయన కూడా లేరు. సండే అయినా మళ్ళీ ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ప్రజెంట్ ఇంట్లో. అదంతా నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టాను. ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి కొట్టుకుంటూ ఉన్నారండి. అందుకని చెప్పేసి కాసేపు బుక్ ఇచ్చాను, కాసేపు ఇద్దరిని పడుకోబెట్టి టీవీలో బొమ్మలు పెట్టాను. చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళ నాన్న ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇంకా నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట వంట రూమ్లో. మా బాబు చూస్తున్నారుగా నీట్గా. ముందైతే అప్పుడు తలస్నానం చేయించేసాను ఉదయాన్నే. ఇంకా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఉయ్యాల్లో అయితే ఎక్కువసేపు నిద్రపోయిద్ది. ఎలాగో నాకు వంట రూమ్లో పని ఉంది కదా అని చెప్పేసి ఉయ్యాల్లోనే వేసి నిద్రపుచ్చుతున్నా. వాళ్ళకేమో టీవీలో బొమ్మలు పెడితే కాసేపు చూస్తున్నారు. ఎక్కువసేపు ఏం చూడరులేండి, ఏదో కాసేపు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అలా చూపిస్తూ ఉంటాను.
సర్లే ఇద్దరు పడుకొని బుద్ధిమంతుల్లా టీవీ చూస్తున్నారని చెప్పేసి ఇంక నేను వంట రూమ్లోకి వచ్చేసి ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఫస్ట్ టైమేలేండి, నాకు నిజంగా రాదు, అలాగని ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. అందుకని చెప్పేసి నేను కూడా యూట్యూబ్లోనే ఫిష్ కర్రీ ఎలా చేస్తారని చూసి సేమ్ ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ కదా, సో ఆ స్టైల్లో చేస్తున్నాను అనమాట. సో యూట్యూబ్లో చెప్పినట్టు బాగా పులుసు మరిగాక ఇప్పుడైతే ఇంకా ముక్కలు వేస్తున్నాను. వీటితో పాటు నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అది మామిడికాయ కదా, అదే పులుపుది పచ్చి మామిడికాయ. సో ఆ మామిడికాయ కూడా తీసుకొచ్చారు మా వారు. ఇంకా మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ చేపల పులుసులో అయితే యాడ్ చేసేసాను. సో టేస్ట్ అయితే నన్ను అడగొద్దు, ఫస్ట్ టైం కదా చేయడం, ఏదో అలా అలా వచ్చింది. మరీ సూపర్ ఉందని అయితే నేనేం చెప్పలేను. మా అమ్మ చాలా బాగా చేసింది. మేము ఎప్పుడైనా చేపలు తినాలన్నా మా అమ్మ వచ్చిన రోజు చేయించుకుంటాము. అందుకని చెప్పేసి ఇంక నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కదా, ఏదో అలా అలా బాగుంది, మరీ సూపర్ ఉంది అంతే చెప్పలేను. ఇంకా వీళ్ళు చూస్తున్నారు కదా, కిటికీలు ఏవి దొరుకుతాయి, మంచం దొరికితే మంచం ఎక్కుతున్నారు, కిటికీలు ఉంటే కిటికీలు ఎక్కుతున్నారు. మా వాడు మాత్రం బేసిక్గా అయితే చాలా సైలెంట్ అండి. కానీ ఎవరైనా వాడికి ఫ్రెండ్ దొరికాడు అంటే ఇంకా వాడి అల్లరి ఆపలేమన్నమాట. ఇంకా నేహాలు దొరికాడు కదా, మామూలుగా కాదు వీళ్ళిద్దరూ. ఎక్కడ అల్లరి చేస్తారో, ఎక్కడ గొడవ పడి కొట్టుకుంటున్నారు కూడా. అందుకని నాకు భయం వేస్తుంది. కాసేపు వంట రూమ్లో చూడను, కాసేపు వీళ్ళిద్దరిని చూడను, ఇదే సరిపోయింది నాకైతే. ఈలో పాప కూడా లేచేసింది. ఇంక మా మామయ్య పక్కన పడుకోబెడితే ఆడుకుంటూ ఉంది. ఇంక నేను పూర్తిగా కూర ధ్యాసలో పడిపోయి వీళ్ళిద్దరిని మర్చిపోయానా. చూస్తున్నారు కదా బెడ్రూమ్ అంతా ఎలా చేసేసారు, కూర అయిపోయిందని ఇంక వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారా అని వచ్చే రూమ్లోకి. చూస్తున్నారు కదా రూమ్ అంతా, బెడ్ అంతా పాడైపోయింది, దుప్పట్లు అంతా కుంకంతో నింపేశారు, డ్రెస్సింగ్ టేబుల్, ఇల్లు చూస్తున్నారు కదా, మార్నింగే ఏడ్చుకుంటూ 2 సార్లు తుడిచానండి మొత్తం. మళ్ళీ చూస్తున్నారు కదా ఇల్లంతా ఎలా చేసేసారో. ఇంకా నేహాల్ వాళ్ళ డాడీ వస్తే బయటికి వెళ్ళారు. ఇంక ఒక యాపిల్ ఇస్తే కట్ చేసి ఇస్తే తిన్నారు. ఇంక ఈలోపు మధ్యాహ్నం అయిపోయింది కదా, అప్పటికే 1.5 అయింది, 2 అవ్వస్తుంది అనుకోండి. ఇంకా అందరం అయితే నీట్గా మ్యాట్ వేసుకొని ఒకే చాట కూర్చొని ఇంకా అందరం తినేస్తూ ఉన్నామన్నమాట. మా బాబుకి ఫిష్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా వాడికి చిన్న చిన్న ముక్కలు ముళ్ళు లేకుండా నేను చిన్న చిన్న పీసెస్ తీసిస్తే వాడు తింటూ ఉన్నాడనమాట. తిన్నాక ఇంకా వాళ్ళిద్దరూ అన్నయ్య మా ఆయన ఇద్దరు పడుకున్నారు. ఇంకెక్కడ వాళ్ళని నిద్ర డిస్టర్బ్ చేస్తారా అని చెప్పేసి పాపని, వాడిని, మా వాడిని ముగ్గురిని లోపల తీసుకొచ్చి తలుపేసేసాను అనమాట బెడ్రూమ్లో. ఇంక ఇలా కాదని చెప్పేసి వాళ్ళకి ఏబిసిడీలు అవి ఇచ్చి ఇదేం లెటరు అని చూపిస్తూ ఉన్నాను. మా వాడు ఏంటంటే బేసిక్గా అన్నీ వచ్చండి, కానీ మనం అడిగితే చెప్పడు, ఇంట్రెస్ట్ చూపడు. అదే ఫ్రెండ్ ఎవరైనా పక్కన ఉన్నారనుకో, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చెప్తారు, అలా చెప్తూ ఉంటే బాగా ఇంట్రెస్ట్గా అడిగినవి అన్నీ కటకట చెప్పేస్తూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి నేను ఎవరైనా ఆడుకోవడానికి వాళ్ళకి ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు మ్యాక్సిమం ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించినవే, లెటర్స్ అయినా, ఏబిసిడీలు అయినా, బుక్ అయినా, ప్రతిదీ ఇలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాడికి ఇంట్రెస్ట్గా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ నేర్పించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడిప్పుడే కదా వాడు స్కూల్కి వెళ్తుంది అంటే కష్టంగా కాకుండా ప్రతిదీ ఇష్టంగా చదువుకోవాలి. స్కూల్ కన్నా ముందే వాడికి కొన్ని తెలుస్తున్నాయి అనుకోవాలి, టీచర్ చెప్పగానే ఇంకా వాడికి ఈజీ అయిపోయిద్దని నా ఫీలింగ్. అందుకని చెప్పేసి మ్యాక్సిమం టైంలో వాడికి ఏదో ఒకటి నేర్పియాలి అలా చూస్తూ ఉంటాను. ఒక్కడున్నాడు అనుకో నా మాట అస్సలు వినడండి. సో అందుకని చెప్పేసి ఇలా వాడి ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ప్రతిదీ నేర్పిస్తూ ఉంటానన్నమాట. వాడు ఎడ్యుకేషన్ గురించి సపరేట్గా ఒక వీడియో తీస్తాలేండి, అసలు పిల్లలకి ఎలా నేర్పియాలి అని. మరి నాకు అన్నీ తెలుసని కాదు, నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రం నాకు తెలిసినవి ఖచ్చితంగా ఒక వీడియోలో మంచిగా షేర్ చేస్తాను, ఎవరికొకరికి యూజ్ అయ్యిద్ది కదా, అందుకని చెప్పేసి. ఇంకా టైం అయితే ఈవినింగ్ 5 అయిందండి. ఇంకా అప్పుడు లేచారు ఇద్దరు. లేకగానే మా ఆయన అయితే ఇంకా రాగి జావ పెట్టేశారు. సో కన్ఫామ్గా తాగుతున్నామని చెప్పాను కదా రాగి జావ, అదే మిల్లెట్స్ మాల్ట్, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో అందరికీ పెట్టేశాడు. ఇంకా అందరం టీ కప్స్ అయితే కాలుతూ ఉన్నాయి కదా, పట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి ఇంకా టీ కప్లో పోసుకొని తాగుతూ ఉన్నాం అనమాట. హ్యాపీగా తాగినాక వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో నా పనులు చూస్తున్నారు కదా, అంట్లు అయితే సింక్ నిండిపోయి చూస్తున్నారు కదా, ఇవన్నీ వాళ్ళు తాగిన టీ కప్స్, మేము అన్నీ వంట రూమ్ అంతా చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఎక్కడండి సండే అని పేరే కానీ ఖాళీయే లేదు అసలు. ఆ రోజు ఎందుకో మరి ఈవినింగ్ 6 ఆ టయాన
వంట రూమ్లోకి వెళ్ళి చూస్తున్నారు కదా అవతారం వంట రూమ్ ఎలా ఉందో. పాపకి స్నానం చేపించి మళ్ళీ పాప నిద్రపోయినాక అప్పుడు నేను వంట రూమ్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. తప్పదు, ఇంకా పాపని నిద్రపుచ్చాక ఇంకా సింక్లో అంట్లు మొత్తం కడిగేశాను. సండే అయినా మండే అయినా మనకి పనులు తప్పవు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.